నమస్తే. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 22వ శ్లోకము. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు, ఎవరంటే అతనికి ఏ భక్తుడు అంటే తనకి చాలా ఇష్టమో, జ్ఞాని అంటే చాలా ఇష్టం అని చెప్పారు. కానీ ఆ జ్ఞాని దొరకడం చాలా దుర్లభం అని కూడా చెప్పారు. అట్లాగే ఇప్పుడు సకామ భక్తులు వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా, వాళ్ళ ప్రకృతికి తగ్గట్టుగా ఈ ఇతర దేవతలను ఆశ్రయించి వాళ్ళ కోరికలను తీర్చుకునే క్రమంలో ఉంటారు. కానీ వాళ్ళకు కూడా నేనే ఆయా దేవతా రూపాలలో ఉండి నేనే వాళ్ళకి ఆ కోరికలు తీరుస్తున్నాను, నేనే ఆ దేవతామూర్తుల పైన నేనే వాళ్ళకి ఆ శ్రద్ధ కలిగిస్తున్నానని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, సతయా శ్రద్ధయా యుక్త. సో నేను కలిగించిన శ్రద్ధతోనే వాళ్ళు ఇతర దేవతలని చక్కగా ఆరాధిస్తారు. ఆరాధించి తస్యారాధన మీహతే, ఆరాధించి లభతే చ తతః కామాన్, వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకుంటారు. మయైవ విహితాన్ హితాన్, కాకపోతే వాళ్ళకి ఆ కోరికలు తీర్చేది కూడా నేనే ఆయా దేవతా రూపాల్లో ఉండి. సో వాళ్ళకి శ్రద్ధ నేనే ప్రసాదిస్తున్నాను ఆ దేవతామూర్తి పైన, వాళ్ళ కోరిక నేనే తీరుస్తున్నాను. కానీ వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. వాళ్ళు ఆ ఇతర దేవతలే వాళ్ళ కోరికలు తీర్చారు అనుకుంటున్నారు. బట్ ఆ వెనకాల నేను ఉండి వాళ్ళ కర్మఫలాలని కంప్లీట్ గా నేనే వాళ్ళ పూర్వ జన్మ సంస్కారం వల్ల ఈ శ్రద్ధ నేను ఇప్పుడు కలిగిస్తున్నాననే జ్ఞానం వాళ్ళకి లేదు. బట్ ఇదంతా చేసేది నేనే, కానీ వాళ్ళకి తెలియదు. ఏంటి, ఒక దేవత మీద కోరిక తీసుకోవాలంటే ఆ దేవత మీద శ్రద్ధ నేనే కలిగిస్తున్నాను, ఆ దేవతా రూపంలో ఉండి వాళ్ళ కోరిక నేనే తీరుస్తున్నాను, కానీ వాళ్ళది తెలుసుకోలేకపోతున్నారు అని భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. క్లీం కృష్ణాయ నమః.